స్థాయిలో పెద్ద కేసులు అంటే ఒక రకంగా చెప్పాలంటే తిమింగలాలు మనం అంటాం కదా, అవినీతి తిమింగలాలు అంట. ఆ స్థాయి కేసులే కదా సిబిఐ వరకు వెళ్తాయి. దీనివల్ల అంత భారీ ప్రయోజనం ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఇదొక చాలా క్యాజువల్ అండి. బేసిక్గా అయితే సిబిఐ ఇప్పుడు ఒక రకంగా ఎట్లాగా వాడుతున్నారు అంటే నిజంగా దానికి ఫ్రీ హ్యాండ్ ఏం లేదు. దానికి ఫ్రీ హ్యాండ్ దర్యాప్తులో ఇస్తున్నారు కానీ ఎంపిక చేసే టాపిక్లో ఫ్రీ హ్యాండ్ లేదు. అది ఎప్పుడూ లేదు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక మోకాలడ్డం పెట్టినట్టు ఇందులో బేసిక్గా. అసలు ఇదివరకు ఏంటంటే సిబిఐతో ఒక అవసరం ఉంది. దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేటటువంటి అసాంఘిక శక్తులు లైక్ ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఇట్లాంటి వాటిట్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు అది అవసరంలా. ఎందుకంటే సిబిఐ చూడట్లా వాటి విచారణ. ఎన్ఐఏకి అప్పచెప్పారు. ఎన్ఐఏకి ఏ స్టేట్ కన్సెంట్ అక్కర్లా. అది నేషనల్ జాతీయ దర్యాప్తు సంస్థకి సపరేట్ హక్కులతో బిల్లు తీసుకురావడమే మోడీ సర్కార్ చాలా స్ట్రాంగ్గా తెచ్చింది.